Hi, welcome to Global Cuisine Wow Em Ruchi with me Chef Udvita. ఈ వీక్ మొత్తం మనం అర్మేనియన్ కుజిన్ ఎక్స్ప్లోర్ చేస్తున్నాము. మిడిల్ ఈస్టర్న్ క్లాసిక్స్ తో సహా కాస్త అర్మేనియన్ కాంబినేషన్ తోటి ఇంట్రెస్టింగ్ వంటకాలని చూస్తూ ఉన్నాం. చూస్తూ ఫైనల్ ఎపిసోడ్కి వచ్చేసాం కాబట్టి మిడిల్ ఈస్టర్న్ వంటకాలంటే ఫస్ట్ గుర్తొచ్చే రెసిపీ తోటి ఈ రోజు మన జర్నీని స్టార్ట్ చేసుకుందాం. మనం పులావ్ని తయారు చేసుకుందాం. సో లెట్స్ మేక్ అర్మేనియన్ రేజిన్ అండ్ క్యాషూ పులావ్. పులావ్ని అర్మేనియన్ భాషలో పిలాఫ్ అని అంటూ ఉంటారు. అసలు ఈ స్టైల్ ఆఫ్ కుకింగ్ అనేది పర్షియా నుంచి ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ అయిపోయింది. దీనికి ఇంకొక స్టోరీ కూడా ఉంది. 500 to 1000 BCలో రైస్ని బాగా ఎక్కువగా ఇంపోర్ట్ చేసేవారట ఇండియా నుంచి. అందుకని ఈ పులావ్ అనే రెసిపీ కూడా ప్రపంచవ్యాప్తంగా చాలా ఫేమస్ అయిందని మాట్లాడుతుంటారు. సో ఈ రోజు మనం తయారు చేసుకునే ఈ రెసిపీ చాలా సింపుల్గా బేసిక్గా ఉంటుంది. మనం ఇందులో వర్మిసెల్లి కూడా యూజ్ చేద్దాము రైస్తో పాటు. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాము. బటర్, ఆల్రెడీ కుక్ చేసుకున్న రైస్ ఇక్కడ వాడుతున్నాను. దీంతో పాటు నేను యూస్ చేస్తున్నాను వర్మిసెలి, బ్లాక్ కిస్మిస్ లేకపోతే మామూలు రేసన్స్ కూడా యూజ్ చేయొచ్చు, అండ్ ఆల్ స్పైస్ మిక్స్ని యూజ్ చేస్తున్నాను. అండ్ ఫైనలీ కాస్త ఆ నైస్ రిచ్నెస్ కోసం నేను క్యాష్యూని వాడుతున్నాను. అండ్ ఫైనల్గా ఆ గ్రీన్ పంచ్ కోసం నేను యూజ్ చేస్తున్నాను గ్రీన్ పీస్ని. ఆల్రెడీ గ్రీన్ పీస్ అనేవి స్టోర్ బాట్వి కాబట్టి జస్ట్ కాస్త నానబెట్టుకుంటే సరిపోతుంది. ఎక్కువగా కుక్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ప్యాన్ నైస్ అండ్ హాట్గా అయిపోయింది. ఇప్పుడు నేను యాడ్ చేసుకుంటున్నాను కాస్త ఆయిల్. ఓకే, ఆయిల్ నైస్ అండ్ హాట్గా అయింది. ఇప్పుడు ఇందులో వేసుకుంటున్నాను నేను ఫ్లేవరింగ్ హర్బ్స్ని ఇప్పుడు ఇంట్రడ్యూస్ చేద్దాము. వేసుకుందాం కాస్త సెలరీ అండ్ లీక్స్ కూడాను. ఓకే, ఫస్ట్ కాస్త లీక్స్ని కట్ చేసేసుకుంటున్నాను కొంచెం పెద్దగానే, అండ్ కాస్త సెలరీ కూడా. ఫస్ట్ మనం ఈ హాట్ ఆయిల్ని కాస్త ఫ్లేవరింగ్ చేసుకుందాము. ఫ్రెష్ స్ప్రిగ్ ఆఫ్ రోజ్మెరీ తోటి. దిస్ ఇస్ గుడ్. and leeks, లీక్స్ పర్ఫెక్ట్గా ఫ్రై అయిపోతున్నాయి. అండ్ ఆ సెలరీ అరోమా కూడా చాలా స్ట్రాంగ్గా ఇంట్రెస్టింగ్గా వస్తుంది. ఇప్పుడు నేను ఇందులో వేసుకుంటున్నాను ఒక పండు మిరపకాయని. చిల్లీ ఫ్రై చేసుకుందాం. గుడ్. ఇప్పుడు నేను యాడ్ చేసుకుంటున్నాను వర్మిసెల్లిని. సేమియా అంటారు కదా, అదే ఇది. మనకి ట్రెడిషనల్గా అర్మేనియన్ వంటకాలలో చూస్తే సేమియా ఇలా కనిపించదు, చాలా పొడుగ్గా సన్నగా ఉంటాయి. సో దాన్ని బ్రేక్ చేసుకుని యూజ్ చేస్తూ ఉంటారు ఒక 1 inch అంత సైజ్కి. కానీ మనకి ఇది ఆల్రెడీ రోస్టెడ్ వర్మిసెల్లి అంటూ లేకపోతే నాట్ రోస్టెడ్ వర్మిసెల్లి అంటూ మనకి కనిపిస్తూ ఉంటుంది కాబట్టి డైరెక్ట్గా ఇదే యూజ్ చేసి నేను కుక్ చేస్తున్నాను. ఓకే, సో వర్మిసెల్లి కుక్ అవ్వడానికి అంటే లైట్గా ఇంకా ఫ్లేవర్ఫుల్గా మారడానికి కొంచెం టైం పడుతుంది. ఆ టైం మన రైస్ కూడా ఫ్లేవర్ఫుల్గా మారడానికి సరిపోతుంది. వర్మిసెల్లి బర్న్ కాకుండా మనం జాగ్రత్తగా చూసుకోవాలి. ఇప్పుడే వేసేసుకుందాం కాస్త రైస్. కాస్త రోస్ట్ అవుతున్న కొద్ది ఇంకా కొంచెం క్రిస్పీ బిట్స్ లాగా ఫామ్ అవుతాయి. ఇప్పుడు నేను యాడ్ చేసుకుంటున్నాను కొంచెం ఉప్పు. సరిపోతుంది.
అండ్ కాస్త పెప్పర్. వెరీ గుడ్. సాల్ట్ అండ్ పెప్పర్ తర్వాత నేను యూస్ చేస్తున్నాను ఆల్ స్పైస్ మిక్స్ అని. ఎక్కువ మటుకు మిడిల్ ఈస్టర్న్ వంటకాలలో ఒకటేసారి అన్ని రకాల స్పైసెస్ కావాలి అంటే ఆల్ స్పైస్ మిక్స్ని యూస్ చేస్తుంటారు. ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే గరం మసాలా లాగా రకరకాల డిఫరెంట్ స్పైసెస్ని మనం లైట్గా రోస్ట్ చేసుకుని పౌడర్ చేసి పెట్టుకుంటే మనకు నచ్చినట్టుగా వెరైటీ కాంబినేషన్స్లోని డిఫరెంట్ వంటకాలు సేమ్ ఇంగ్రీడియంట్స్ తోటి తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో వేసుకుంటున్నాను నేను ఈ ఆల్ స్పైస్. క్విక్ మిక్స్. రైట్, లైట్గా మనం రోస్ట్ చేసేసుకుందాము. సో ఇప్పుడు మనం ఈ ఫ్లేవర్ఫుల్ పిలాఫ్ బేస్ని నేను స్టాక్ తోటి కుక్ చేసుకుంటున్నాను. ఈ స్టాక్ని మీరు వెజ్ వర్షన్ కానీ నాన్ వెజ్ వర్షన్ కానీ ఏదైనా యూస్ చేయొచ్చు. నేనైతే నాన్ వెజిటేరియన్ చికెన్ స్టాక్ని వేసుకుని మెల్లగా కుక్ చేసుకుంటున్నాను. చికెన్ స్టాక్ ఎలా చేసుకోవాలి అంటే క్విక్గా రీకాప్ చెప్పిస్తాను. ఎప్పుడైనా కూడా ఇళ్ళలో చికెన్ కర్రీస్ అవన్నీ యూస్ చేసేటప్పుడు చికెన్ పీసెస్ కాస్త మిగిలిపోతాయి కదా, అవన్నీ కూడాను మిగిలిపోయిన వెజిటబుల్స్ తోటి అంటే ఒక చిన్న ముక్క ఆనియన్ తోటి లేకపోతే దాల్చిన చెక్క, అనాసపు ఇవన్నీ వేసేసి కాస్త ఫ్రై చేసుకుని ఉప్పు మిరియాల పొడి వేసేసుకుని బోల్డ్ అంత వాటర్ యాడ్ చేసుకుని బాగా మరిగిస్తే, చాలా ఎక్కువ టైం వరకు మరిగిస్తే ఒక మంచి ఫ్లేవర్ఫుల్ లిక్విడ్ ఫామ్ అవుతుంది. ఇలాంటి కలర్ ఉంటుంది. మిగతావన్నీ స్ట్రెయిన్ చేసేస్తే ఈ లిక్విడ్ని మీరు హ్యాపీగా ప్రిజర్వ్ చేసుకోవచ్చు గ్లాస్ బాటిల్లో ఫ్రిడ్జ్లో పెట్టుకుని. ప్రతిసారి ఎటువంటి కూరల్లో ఉన్నా లేకపోతే ఇలాంటి పులావ్స్లో కానీ యూస్ చేస్తే చాలా టేస్టీగా తయారవుతుంది తెలియకుండానే. సో ఇప్పుడు ఇందులో వేసుకుంటున్నాను కాస్త స్టాక్. ఇంకా కొంచెం స్టాక్ యాడ్ చేసేసుకుని నెక్స్ట్ స్టెప్లో కలుద్దాం. ఆల్ రైట్, స్టాక్ని యాడ్ చేసేసుకున్నాను. ఇప్పుడు నేను ఇందులో ఈ పీస్ని యాడ్ చేస్తున్నాను. పచ్చి బఠానీ అంటారు కదా, అది యాడ్ చేస్తున్నాను ఇక్కడ. అండ్ వేసుకుందాం కాస్త క్యాషు, కాజు అండ్ రేజన్స్ అంటే కిస్మిస్. ఈ మిక్స్చర్ని నేను మెల్లగా క్లోజ్ చేసుకుని ఆవిరితో కుక్ చేసుకుంటాను. నిజం చెప్పాలంటే రైస్ ఆల్రెడీ కుక్ అయిపోయింది, మన కుట్టి ఆ వర్మిసలి అంటే మన సేమియా కుక్ అవ్వాలి అండ్ ఈ ఫ్లేవర్స్ అని పూర్తిగా కలిసిపోయి ఒక బ్యూటిఫుల్ అర్మేనియన్ పిలాఫ్ తయారవ్వాలి. దీని తర్వాత ఇంకా కాస్త ఫ్రెష్ హర్బ్స్ని యాడ్ చేసి చాలా బ్యూటిఫుల్గా మార్చుకుందాం. సో ఈ మిక్స్చర్ని ఒక 10 minutes వరకు మనం మెల్లగా కుక్ చేసేసుకుంటే తర్వాత స్టెప్లో అడుగు పెట్టచ్చు. సో వీటిని యూస్ చేసి మనం ఒక హర్బీ ఫ్లేవర్ఫుల్ యోగర్ట్ మిక్స్ని తయారు చేసుకుందాం. ఓకే, ఇంత టైం అవసరం లేదు, ఇది ఒక స్ప్రిగ్ కూడా సరిపోతుంది. దీనికి ఆఫ్ చేసేసుకుందాం. ఇంకా సో ఈ దిల్ని సోయా కూర అని కూడా అంటుంటారు. సోయా కూరని యాడ్ చేసుకుని మనం తయారు చేసుకుందాం. ఈ సోయా కూర కాంబినేషన్ తోటి మటన్ తోటి కర్రీస్ తయారు చేసుకుంటూ ఉంటారు, కానీ పప్పు లేకపోతే కాస్త కూరలో వేసుకోవడమే కానీ ఇలా ఫ్రెష్ సోయా కూరని యూస్ చేస్తూ ఉంటారు. అందుకని కొంచెం వేసుకుని మనం చాలా ఫైన్గా మిన్స్ చేసుకుందాం. సో దట్ ఆ ఫ్లేవర్ చాలా స్ట్రాంగ్గా మనకు తెలుస్తుంది. ఓకే, సో వేసుకుంటున్నాను కాస్త సోయా కూర అండ్ ఫ్రెష్ థైమ్. ఇప్పుడు ఇందులో వేసుకుంటున్నాను కాస్త చిల్లీ ఫ్లేక్స్, కొంచెం సాల్ట్ ఫ్లేవరింగ్ కోసం అండ్ ఫైనలీ పెరుగుని యాడ్ చేసుకుందాం. స్పూన్. చాలామంది క్విక్గా టిఫిన్ బాక్స్లో ఫిల్ చేయాలి అంటే ఇలాంటి రెసిపీస్ని ఫాలో చేస్తుంటారు. నేను కూడా అలాగే తయారు చేసుకున్నాను. సో ఇప్పుడు ఈ యోగర్ట్ ఫ్లేవర్ఫుల్ యోగర్ట్తో పాటు మనం కాస్త పుదీనాని యాడ్ చేద్దాం. దీని మీద లైట్ కలర్ చేసి సాల్ట్, కావాలంటే పార్స్లీ కొత్తిమీర అవన్నీ కూడా వేసుకోవచ్చు, కానీ పుదీనా ఫ్లేవర్ సరిపోతుంది. కొంచెం బటర్ వేసుకుందాం పైన. That's all. Super yummy Armenian style
రేజన్స్ అండ్ క్యాషూ పిలాఫ్ రెడీ చేసుకున్నాము. ఒక ఫ్లేవర్ఫుల్ హర్బీ దిల్ యోగర్ట్ తోటి 2 కలిపేసి డైరెక్ట్గా ప్రెజెంటేషన్లో కలిసేద్దాం. మన లాస్ట్ రెసిపీ కొంచెం సూపీగా ఉంటే బాగుంటుంది అన్నాను కదా. ఇప్పుడు మనం బార్లీ గింజలతోటి ఒక ఇంట్రెస్టింగ్ సూప్ని తయారు చేసుకుందాం. అర్మేనియన్ హిస్టరీ అండ్ కల్చర్ ఎన్నో సంవత్సరాల నుంచి చాలా రిచ్గానే ఉంది. సో ఆ కాలం నుంచి యూజ్ చేసే బ్యూటిఫుల్ ఇంగ్రీడియంట్స్ తోటి ఇప్పటికీ కూడా అర్మేనియన్ డిలైట్స్ బోల్డ్ అని మనకు కనిపిస్తూనే ఉంటాయి. సో బార్లీ గింజలతోటి ఒక ఇంట్రెస్టింగ్ సూప్ తయారు చేసుకుందాం. కాస్త ఫ్లేవర్ఫుల్గా, కాస్త కారంగా, కాస్త ఉప్పుగా, కాస్త తీయగా. ఇప్పుడు మనం తయారు చేసుకుందాం అనూష్ అబూర్ని. సో అనూష్ అబూర్ అనే కన్సిస్టెన్సీ చాలా డిఫరెంట్గా ఉంటుంది. పేరుకి సూప్ అన్నా కూడా ఇంచుమించుగా ఒక పాయసంగా కానీ లేకపోతే ఒక పుడింగ్ లాగా కానీ కనిపిస్తూ ఉంటుందన్నమాట. కానీ యూస్ చేసే ఇంగ్రీడియంట్స్ కూడా డిఫరెంట్గా ఉంటాయి. రెగ్యులర్ సూప్ అయితే మనం ఎలా తయారు చేసుకుంటాము, కాస్త స్పైసీగా ఉంటుంది, లేకపోతే కొంచెం క్రీమీగా తయారు చేసుకుంటాము. థిక్ సూప్ అండ్ థిన్ సూప్ అంటూ మనం ప్రీవియస్లీ ఒక వీక్ ఫుల్ ఆఫ్ సూప్స్ తయారు చేసుకున్నాం. కానీ ఎప్పుడు అనూష్ అబూర్ లాంటి సూప్ తయారు చేసుకోలేదు. ఎందుకంటే ఇది నిజం చెప్పాలంటే ఒక స్వీటే సూపీ కన్సిస్టెన్సీలో ఉంటుంది. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాము. చక్కెర, బార్లీ గింజల్ని నేను ఆల్రెడీ పెట్టేసుకున్నాను సో దట్ ఉడకబెట్టుకోవడం కొంచెం ఈజీగా ఉంటుంది. హనీ యూస్ చేద్దాము అండ్ ఆప్రికాట్ గింజల్ని ఆల్రెడీ బాగా వాటర్లో సోక్ చేసుకుని సీడ్ అంటే సీడ్ తీసేసుకుని పెట్టుకున్నాను. అండ్ ఫ్లేవరింగ్ కోసం అండ్ ఆ నటీ టెక్స్చర్ కోసం నేను వెరైటీ ఆఫ్ డిఫరెంట్ నట్స్ని యూస్ చేస్తున్నాను. సో మనం యూస్ చేద్దాం పిస్తాస్ అండ్ ఇక్కడ పెట్టుకున్నాను క్యాషూ, చెరీస్ అండ్ రేజన్స్ అంటే కిస్మిస్ కూడా వాడుకుంటున్నాను. ఫైనల్గా ఒక మంచి స్మూత్ ఫ్లేవర్ కోసం దాల్చిన చెక్క పౌడర్ అలా లైట్గా మనం పైనుంచి గ్రైండ్ చేసుకుందాం. అండ్ ఆ క్రంచీ టెక్స్చర్ కోసం దానిమ్మ గింజల్ని, డ్రైడ్ దానిమ్మ గింజల్ని నేను యూస్ చేస్తున్నాను. ఒకవేళ ఫ్రెష్ దానిమ్మ గింజలు కూడా యూస్ చేయొచ్చు మంచి ఫ్లేవర్ యాడ్ చేసుకోవడానికి. సో ఈ అనూష్ అబూర్ అనేది అర్మేనియన్ స్టైల్లో డిఫరెంట్ వేస్లో కుక్ చేస్తూ ఉంటారు. కొన్నిసార్లు అయితే నెక్స్ట్ డే సర్వ్ చేయాలంటే ముందే మొత్తం బాయిల్ చేసుకుని హనీలో డ్రై ఫ్రూట్స్ అంతా కుక్ చేసుకుని తర్వాత 2 కలిపేసి టాప్ చేసి సర్వ్ చేస్తూ ఉంటారు. కానీ ప్రతిసారి సడన్గా ఈ యమ్మీ డిలైట్ని తినాలంటే కష్టం కదా అంత ప్లాన్ చేసుకుని. అందుకనే ఈరోజు మీకు ఒక షార్ట్ కట్ని చూపిస్తున్నాను. సో ఫస్ట్ మనం బటర్ని యాడ్ చేసుకుందాము. బర్న్ కాకుండా తక్కువ హీట్ మీద. బటర్లో నేను ఈ బార్లీ గింజల్ని యాడ్ చేసుకుంటున్నాను కాస్త వాటర్ తోటి. స్పూన్ మెల్లగా మనం బటర్లో నేతిలో వేయించుకుందాం ఈ బార్లీ గింజల్ని. సో చిన్న ముక్క దాల్చిన చెక్క ఇప్పుడు ఇందులో యాడ్ చేసేసుకుందాం. మిగతా కాస్త మనం పైన గ్రేట్ చేసుకుందాం సో దట్ ఆ ఫ్లేవర్ పూర్తిగా ఇంబైబ్ అయిపోతుంది. బటర్లో క్రిస్పీగా క్రంచీగా అయ్యేంత వరకు మనం ఈ బార్లీ గింజల్ని ఫ్రై చేసేసుకుందాం. సో బార్లీని యాడ్ చేసుకున్న తర్వాత ఒక మంచి గూయి కన్సిస్టెన్సీ యాడ్ అవుతుంది. ఇప్పుడు నేను యాడ్ చేసుకుంటున్నాను చక్కెరని. ఒకవేళ ఫ్లేవర్ ఇంకా స్ట్రాంగ్గా కావాలి అంటే డెమిరారా షుగర్ అంటే బ్రౌన్ షుగర్ని కూడా యూస్ చేయొచ్చు. ఇలాగా చక్కెర మెల్ట్ అవుతూ ఉండగా మంట కాస్త తక్కువ చేసుకుందాము. ఇప్పుడు ఇందులో వెరైటీ ఆఫ్ డిఫరెంట్ ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేసుకుందాం. డ్రై ఫ్రూట్స్లోను కూడాను ఫ్రూట్స్ లాగా సింపుల్ లాజిక్ని ఫాలో అయిపోవాలి. కొన్ని డ్రై ఫ్రూట్స్ తొందరగా బర్న్ అయిపోతాయి, కొన్ని ఫ్రూట్స్ అయితే కాస్త ఎక్కువ టైం పడుతుంది ఫ్లేవర్ని రిలీజ్ చేయడానికి. అలాంటివన్నీ ఫస్ట్ యాడ్ చేసేసుకుని మెల్లగా కుక్ చేసుకున్న తర్వాత సున్నితమైన డ్రై ఫ్రూట్స్ని పైనుంచి టాపింగ్ లాగా యూజ్ చేద్దాము. నేను ఇక్కడ వేసుకుంటున్నాను ఆప్రికాట్ని, ఆల్రెడీ సోక్ చేసి పెట్టుకున్నాను కాబట్టి గూయిగా తయారవుతుంది. అండ్ నేను ఆప్రికాట్ సోక్ చేసుకునే ముందరే నీట్గా వాష్ చేసుకుని శుభ్రం చేసి పెట్టుకున్నాను కాబట్టి ఈ వాటర్లో కూడా బోల్డంత ఫ్లేవర్ ఉంటుంది. దీన్ని కూడా ఇందులో యాడ్ చేద్దాం. ఇప్పుడు వేసుకుందాం ఇందులో కిస్మిస్ అండ్ క్యాషూ, పిస్తా ముక్కలు కూడా ఇప్పుడే. అండ్ హనీ కొంచెం తక్కువగా ఇప్పుడు వేసుకుందాం, మిగతా కాస్త పైన టాపింగ్కి యూజ్ చేయొచ్చు. మిక్స్
రెగ్యులర్గా మనం పాయసం లాంటివి తయారు చేసుకునేటప్పుడు సేమియా లాంటి ఇంగ్రీడియంట్స్ని యూస్ చేస్తాం కాబట్టి, లేకపోతే రైస్ లాంటి ఇంగ్రీడియంట్స్ కాబట్టి ఎక్కువసేపు కుక్ చేసుకోవాల్సిన అవసరం లేదు. బార్లీ గింజలు కుక్ అవ్వడానికి టైం పడుతుందని మనకు తెలిసిన విషయమే. అందుకనే కావాల్సిన ఫ్లేవర్స్ అని ఇంబైబ్ చేసుకుని మనం మెల్లగా ఒక 1 hour వరకు తక్కువ మంట మీద కుక్ చేసుకుందాము. దానికంటే ముందర కాస్త చెరీస్ పక్కన పెట్టుకుని కొన్ని చెరీస్ మనం మిగతావి లైట్గా కట్ చేసేసుకుని ఇలా యాడ్ చేసుకుందాం. 1/2 యాడ్ చేసేసుకుని మనం మెల్లగా ఈ మిక్స్చర్ని కుక్ అవ్వనిద్దాం. ఒక 1 hour వరకు స్లోగా కుక్ అవుతూ ఉండగా ఒక మంచి గూయి కన్సిస్టెన్సీ యాడ్ అవుతుంది. ఒకవేళ మరీ థిక్ అయిపోయింది అని అనిపిస్తే కాస్త వాటర్ యాడ్ చేయండి. ఐ థింక్ ఇది కాస్త థిక్ అవుతుంది, సో కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడే. పర్ఫెక్ట్, సరిపోతుంది. మెల్లగా ఒక 1 hour వరకు సిమ్మర్ అయిన తర్వాత కలుద్దాం. ఆల్ రైట్, పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది. ఇంకా ఫైనల్గా ఇంకా కొంచెం హనీని యాడ్ చేస్తున్నాను పైనుంచి. ఆ ఫ్రెష్ హనీ టేస్ట్ కోసం ఇంకా ఆఫ్ చేసేసుకోవడమే. ఫైనల్గా కాస్త దాల్చిన చెక్క పౌడర్, కొంచెం యాడ్ చేసుకుందాం అండ్ ఇంకా డైరెక్ట్గా సర్వ్ చేసేసుకుందాం. ఫైనలీ కాస్త చెరీస్తో, ట్రెడిషనల్గా అయితే దానిమ్మ గింజలతోటి సర్వ్ చేసుకుంటారు కాబట్టి వాటిని కూడా యూస్ చేద్దాము. బ్యూటిఫుల్ ఫ్లేవర్ఫుల్ అనూష్ అబూరాని తయారు చేసేసుకున్నాము. 2 కలిపేసి డైరెక్ట్గా ప్రెజెంటేషన్లో కలిసేద్దాం. సింపుల్గా బార్లీ గింజలతో, ప్లెయిన్ జైన్ బార్లీ గింజలతోటి మనం ఎక్కువ మటుకు వేడి చేస్తేనే దాన్ని జావలాగా తయారు చేసుకుని ఎంజాయ్ చేస్తుంటాం. కానీ ఇలా పాయసంలాగా, అదే ఖీర్ లాగా కూడా తయారు చేసుకుని ఎప్పుడు యూజ్ చేయలేదు. సో ఇలాంటి రెసిపీస్ బోల్డ్ అని అర్మేనియన్ స్టైల్ మనం ఎక్స్ప్లోర్ చేసాము. అర్మేనియన్ కుజిన్లో ఎక్కువ మటుకు మిడిల్ ఈస్టర్న్ ఇన్ఫ్లుయెన్సెసే కనిపిస్తూ ఉంటాయి. అండ్ జాగ్రఫికల్ రీజన్స్ వల్ల కూడాను వాళ్ళ కుజిన్ చాలా డెవలప్ అయిందని మనకు తెలిసిన విషయమే. సో టర్కిష్ ఇన్ఫ్లుయెన్స్ లాగా, టర్కిష్ కుజిన్ లాగా కనిపించే అర్మేనియన్ వంటకాలు కాస్త డిఫరెంట్గా ఉన్నా కూడా టేస్ట్ చేస్తే మర్చిపోకుండా ఉండేటట్టుగానే ఉంది. మళ్ళీ వచ్చే వారం ఇంకొక డిఫరెంట్ కైండ్ ఆఫ్ కుజిన్లో అడుగుపెట్టి బోల్డ్ అనే విషయాలు కలిసి తెలుసుకుందాం. ఎక్కడ? గ్లోబల్ కుజిన్ వావ్ ఏం రుచిలో.